మహోన్నతుడైన దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీకు, వినుచున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. వందనములు సమర్పిస్తూ ఉన్నాను. రూపాంతరం చెందిన జీవితం గురించి ఈరోజు కొన్ని మాటలు నేర్చుకున్నాం. రూపాంతరము చెందిన జీవితం అపరిమితమైన ప్రాధాన్యత గల రూపాంతరం చెందుతున్న అనుభవంతో ఆరంభమవుతుంది గొప్ప రూపాంతరం. అపరిమితమైన ప్రాధాన్యత గల రూపాంతరము చెందుతున్న అనుభవంతో ఆరంభమవుతుంది గొప్ప రూపాంతరం. ఆశ్చర్యం గొలుపు ఈ రూపాంతరములు నేడు సాధ్యం. టర్బన్ మీద పడే నీరు చక్రాన్ని తిప్పుతూ నీటి శక్తిని విద్యుత్ శక్తిగా రూపొందుతుంది. మన కంటికి కనపడనంత పరిమాణములు పట్టణమును యావత్తు నాశనం చేయగల న్యూక్లియర్ ఆయుధంగా రూపుదిద్దబడుతుంది. ఒక స్త్రీ బ్యూటీ పార్లర్లకు వెళ్ళి తన జుట్టుకు రంగు వేసుకుని వస్తుంది. డాక్టరు ఆమె ముక్కును చక్కగా దిద్దగలడు. దంతవైద్యుడు క్రొత్త పండ్లను బిగించగలడు. బార్బర్ షాపులో జుట్టును కత్తిరించుకొని కొత్త రూపానికి తెస్తారు. ఇది ఏమి రూపాంతరమో! ఈ ఆశ్చర్యం గొలిపే రూపాంతరములే నేడు. అయితే వీటన్నిటికంటే మహా గొప్ప రూపాంతరాన్ని గూర్చి రోమా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మాట్లాడుతుంది. ఒక వ్యక్తి క్రైస్తవుడైనప్పుడు గొప్ప రూపాంతరం జరుగుతుంది. అతడు క్రైస్తవుడు కాకముందు అతడు దేవుని కృపకు వెలుపటనున్నాడు. క్రైస్తవుడుగా అతడు దేవుని బిడ్డ అయి ఉన్నాడు. మునుపు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు లేనివాడై ఉన్నాడు. అటు తరువాత క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు అతడు వారసుడై ఉన్నాడు. పూర్వము అతడు నిత్య శిక్షకు పాత్రుడై ఉన్నాడు. అయితే అతనికి ఇప్పుడు నిత్య జీవమును అనుగ్రహించబడుతుంది. ఎంత గొప్ప విషయమో చూడండి. ఈ మాటలు యందు మీరు విశేష ఆసక్తి కలిగి వినాలని కోరుచూ ఉన్నాను. ఈ గొప్ప రూపాంతరం యొక్క ఒక ముఖరూపం ఏమంటే, తనకు తానే సహాయం చేసుకోలేనప్పటికీ రక్షణను దేవుని వరముగా అతడు పొందుతాడు. అతడు క్రైస్తవుడైనప్పుడు సంభవించే మార్పు యొక్క పరిమాణాన్ని పూర్తిగా అనుభవించడానికి గాను పాపి అయిన మనిషిని పరలోకానికి తగిన వాడై ఉండటానికి గాను మార్పు చెందాలని మనం అర్థం చేసుకోవలసి ఉంది. ప్రేమించే నీతిగల విధేయుడైన దేవుని బిడ్డగా మారవలసి ఉంది. జులేతి అయిన సీమోను, సుంకరి అయిన మత్తయి అనువారు సమర్పణతో కూడిన శిశువులు కాగలిగారు. హింసించినట్టి పౌలు ప్రసంగించే పౌలుగా మారాడు. ఉరిమడివాడైన యోహాను ప్రేమించే అపోస్తలుడుగా మారిపోయాడు. ఒకప్పుడు జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకుని వారై ఉండిన కొరింథీయులు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడిరి. చూడండి, గత స్థితి ప్రస్తుతపు చూస్తే ఎలా రూపాంతరం మనకు కనపడుతుందో. కొరింథీయులు ఒకప్పుడు జారులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకుని వారై ఉండిరారు. కొరింథీయులు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే
నీతిమంతులుగా తీర్చబడి. మనము ఈ విషయాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము గ్రంథమును అనుసరించి మనము ముందుకు వెళ్ళాలి. 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుతాను, వినండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, వ్యభిచారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మనం చెప్తున్నాం. ఎందుకు ఈ విషయాలు చదివాము అంటే, వారందరూ రూపాంతరము చెందారు, మారు మనసు పొందారు. తరువాత మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికే 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చూస్తే, కొరింథీయులు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని మనం చూద్దాం. చూడండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సుస్తునేసును, కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించుచున్న వారికి శుభమని చెప్పి వ్రాయినదన్నారు. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు ఎలా మారారో చూడండి. ఏ స్థితి నుంచి ఏ స్థితికి మారారు. భౌతిక సంబంధమైన ఆశ్చర్యం గొలిపి రూపాంతరాలు మనం చూసాం. కానీ ఆంతర్యములో రూపాంతరము వారు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులు ప్రియమైన వారులారా, దేవుని రాజ్యమునకు వారసులు కావాలంటే తప్పనిసరిగా మారు మనసు పొందవలసిన వారు, మార్పు చెందవలసిన వారు. ఒక దొంగ ఒక మంచివాడిగా, ఒక చెడ్డ పనులు చేసే వ్యక్తి ఒక మంచివాడిగా మారడం కోసమే ఇవన్నీ. రూపాంతరం అంటే వేరే కాదండి. రూపాంతరం అంటే మారడం, తన ఆంతర్యంలో మారడం, పై రూపం కాకుండా లోపల హృదయంలో మారడం, మనస్సు మారడం మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదామండి. మూల వచనం, ఈ వచనాన్ని చదువుదాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ స్పష్టంగా ఉంది. మొదటి నుంచి చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరము పొందుడి అని వ్రాయబడి ఉన్నది. రూపాంతరము పొందుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. మొట్టమొదట లోక మర్యాద ఏంటో కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు మరి విశేషముగా మనకి కనబడుతూ ఉన్నాయి. 1వ అధ్యాయము 10వ వచనంలో ఆయన లోకములో ఉండిను, లోకము ఆయన మూలముగా కలిగిను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. చూడండి, ఆయనను తెలుసుకోలేదు. క్రొత్త నిబంధన లోకం గురించి మనము అనేక సంగతులు రాసి ఉన్నాయి. రోమా పత్రికలో లోకమునందు మీరు ఏమన్నాడండి, మీరు క్రొత్త నిబంధనలు ఏమంటున్నాడంటే లోక సంబంధులు కాక అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే తను
ఇక్కడ పదో వచనంలో ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు అని చెప్తూ ఉన్నాడు. లోకం ఆయనను తెలుసుకోలేదు. లోకానికి ఆత్మ సంబంధమైన అంధకారం అంటే దానికి ఇష్టం. ఆత్మ సంబంధమైన అంధకారము లోకానికి ఇష్టం. వాక్యం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 11వ వచనం నుండి మనం ఈ మాటలు 19వ వచనం నుండి చూద్దామండి. క్షమించండి, 19, 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములో వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగుని వద్దకు వచ్చును. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే 19వ వచనంలో వెలుగు లోకంలోనికి వచ్చును, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించుతూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళ ఇక్కడ మనం చూడాలి, లోకము క్రీస్తును ఆయన్ను అనుసరించే వారిని అది ద్వేషిస్తుంది. లోకం ఏం చేస్తుందంటే క్రీస్తును ఆయనను అనుసరించే వారిని ద్వేషిస్తుంది లోకము. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటలు మరి విశేషంగా కనబడుతున్నాయి. చూద్దాం ప్రియమైన వాళ్ళ, జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు అది చూడండి, అది నన్ను ద్వేషిస్తుంది అని చెప్తున్నాడు. లోకము క్రీస్తును వెంబడించే వారిని ద్వేషించవచ్చు. అయినప్పటికీ మనము రూపాంతరము పొందడానికి లోకములోనే జీవించాలి. చెడుని విసర్జించి మంచిని అనుసరించేవారుగా మనం ఉండాలి. కాబట్టి 15:19లో కూడా యోహాను సువార్త 15:19లో కూడా ఈ మాటలు మరి విశేషంగా కనబడుతూ ఉన్నాయి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. లోకములో నుండి ఏర్పరచుకున్నారు. లోకములో అందరూ జీవిస్తున్నారు. నిన్ను లోకములో నుంచి పిలువబడింది. మనం గుర్తించాలి, లోకములోనే జీవించాలి, లోకములోనే మనము బ్రతకాలి. కానీ లోకాశలు లోకంలో ఉన్న అంతా మనలోనికి రాకూడదు. ఓ పెద్ద ఆయన చెప్తూ ఉంటారు, చెప్తే విన్నాను, సముద్రంలో ఓడ ఉండొచ్చు, ఓడలో సముద్రం ఉండకూడదు. మనము ఈ లోకంలోనే జీవిస్తున్నాము, లోకం మనలో ఉండకూడదు. ఏమంటున్నాడు 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకముల నుండి ఏర్పరచుకుంటుని. ఎంత అద్భుతమైన మాట! లోకముల నుండి ఏర్పరచబడడం, దేవుని సంకల్పంలోనికి రావడం, ఆయన రాజ్యంలోనికి రావడం ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప రూపాంతరమో మనం గమనించాలి ప్రియమైన వాళ్ళ. ఇంకా మనం చూసినట్లయితే మీరు ఈ లోక మర్యాద చెప్పున అనుసరింపకన్న దాని గురించి మనం కొద్దిగా మాటలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయము 31లో మరి విశేషంగా ఈ మాటలు మనం చూస్తాం. 12వ అధ్యాయము 31వ వచనం, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి బడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. ప్రియమైన వారు ఆలోచన చేయండి, మనము లోకములో ఉన్నాము,
లోకరీతిగా బ్రతకూడదని ఈ గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. చెడును విసర్జించాలి, మనస్సులో మార్పు రావాలని ఇది ప్రత్యేకంగా చెప్తూ ఉంది. లోకము దేవుని ఆత్మ పొందడం అసాధ్యం. లోకంలో జీవిస్తూ లోక సంబంధిగా బ్రతుకుతూ దేవుని ఆత్మ పొందడం అసాధ్యం. ప్రియమైన వాళ్ళారా, 14వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు మరి విశేషం కనబడుతున్నాయి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. కాబట్టి లోకములో ఉంటే, లోక సంబంధిగా జీవిస్తే ఎరగము, ఆయనని ఎరగము అని చెప్తూ ఉంది. చూడము. పరిశుద్ధుడైన దేవుని దగ్గర పాపి నిలబడలేడు. తండ్రిన దేవుని నుండి పాపము పాపిని వేరు చేస్తుంది. అలా ఆదాము నుండి వచ్చిన పాపము ఏలుబడి చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా మరొక జీవితాన్ని మనకు వచ్చింది. ఆ పాపము నుండి విముక్తి కలిగింది. ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం వల్ల మరణాన్ని జయించారు. మనవలి రక్త మాంసముల గలవారే ఆయన వచ్చారు. ఆ ప్రకారమే మరణము గలవాన్ని బలము గలవాని అంటున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దామండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలమగలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము రక్త మాంసంలో ఉన్నారు. మనల్ని రక్షించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు కావాల్సి వచ్చింది. మరణ భయము నుండి బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు. ఈ మర్మం తెలియదు. సిలువలో మరణం అనేది సామాన్యంగా చూస్తే అంతుపట్టదు, అర్థం కాదు. కానీ ఆయన మన పాప నిమిత్తము రక్తం చిందించడానికే ఈ లోకానికి వచ్చాడు. మనము కొన్ని మాటలు చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, మత్తయి 17వ అధ్యాయము 2వ వచనంలో మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపాంతరాన్ని చూస్తాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దామండి. జాగ్రత్తగా పరిశీలించేద్దాం. పదిహేడవ అధ్యాయము 2వ వచనంలో ఏముందో చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ప్రియమైన వాళ్ళారా, అంటే మహిమ
మహిమపరచడం అనేది మనం చూస్తున్నాం, రూపాంతరం చెందడం అనేది మనం చూస్తున్నాం. మార్కు సువార్తలో ఇవి చాలా వివరంగా మనకు కనబడుతున్నాయి. 9వ అధ్యాయము ఈ మాటలు మనము మరి విశేషంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయము మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దామండి. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లవనియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము మీకు ఒకటియు, నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. వారు మిగుల భయపడిరి గనుక తాము చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా అందులోంచి మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘము నుండి పుట్టాను. అంటే భౌతిక సంబంధమైన కట్టడములు కట్టడానికి ఏమి మాట్లాడాలో తెలియని పేతురుకు అవి కాదు నీవు ఆలోచించవలసింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అనే మాట చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే ఈ మాట ఎక్కడివి? యేసుక్రీస్తు మాటలు ఎక్కడివి? పరలోకము నుండి పంపబడిన అపోస్తలుడిగా కూడా చెప్పుకోవచ్చు ప్రభువైన యేసుక్రీస్తుని. దేవుని కుమారుడు దేవుని దగ్గర నుండి ఆ మెసేజ్ భూమి మీదకి తెచ్చి ఉన్నారు. నా తండ్రి ఏది చెప్పమన్నారో అదే చెప్పాను అంటున్నారు. కాబట్టి తండ్రి చేత వర్తమానం తెచ్చిన ఆయన భూమి మీద 3.5 సంవత్సరాలు జీవించి ఈ అపోస్తలులకు ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలు గ్రంథస్థం చేశారు. కాబట్టి అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేటి యందును వారు ఎడతెగక ఉండిరని చెలవిస్తోంది. ప్రియమైన వాళ్ళ, ఎంత గొప్ప మాటలు! మనము అపోస్తలుల బోధలో మాత్రమే మనం వెళ్ళాలి. ఎందుకని అపోస్తలుల బోధ మాత్రమే ఎందుకు మనం చెప్పాలంటే, ఆ బోధ వారిది కాదు. ప్రాముఖ్యంగా ఆ బోధ స్వయంగా తాకి చూసిన వారిది. యేసుక్రీస్తు పరలోకం నుండి తెచ్చిన ఆ మెసేజ్ని యేసుక్రీస్తు ప్రభువారు వీరికిస్తే వీరు గ్రంథస్థం చేస్తారు. స్వయంగా తాకారు, చూశారు, వారితో పయనించిన వారు. కాబట్టి ఆ మాట మనం నమ్మొచ్చు. నేను చూడలేదు, మొదటి శతాబ్దంలో నేను పుట్టలేదు, ఆ తరుణానికి నాకు సంబంధం లేదు, ఈ తరంలో జీవిస్తున్నాను. ఎవరైతే చూచి తాకారో ఆ మాటలు చాలా బలమైనవి. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి పేతురు రాసిన 2వ పత్రికలో ఎవరు మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ పేతురు గారే పేతురు రాసిన పత్రికలో చక్కగా వివరించాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేద్దాం. చూడండి, 1వ అధ్యాయము 16వ వచనంలో, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. చూసారా, కన్నులారా చూసిన వారే తెలిపారు. ప్రియమైన వాళ్ళ, ఆయన మాటలు మనం నమ్మవచ్చు. ఆయన మాటలు మనం నమ్మవచ్చు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఆయన తాకారు, కూడా ప్రయాణం చేశారు. కల్పన కథలు కాదని చెప్తున్నాడు, కల్పించిన కథలు ఉన్నాయి. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఈ మాటలు మనం చూస్తాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఆ కల్పనా కథల గురించి అపోస్తలుడైన పౌలు వారికి వివరిస్తూ తిమోతికు రాస్తూ ఈ మాటలు మనకు తెలియజేశాడు. 1వ అధ్యాయము తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు చూడండి. కల్పన కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి.
చూసారా, కల్పనా కథలను మితము లేని వంశావళి చెప్పేవారు ఉన్నారు. కల్పనా కథలు అలాంటివి కాదండి, కల్పించి చెప్పేవి కాదు. ఎందుకంటే ఆయనతో పయనించాడు. ఒక చేపలు పట్టే స్థితి నుండి ఆయన శిష్యుడిగా ఆయనతో పయనించి సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడదని చెప్పిన వారిలో 12 మందిలో ఈ పేతురు ఉన్నారు ప్రియమైనవారు. అందుకే ఈ మాటలు చాలా విలువైనవిగా చెప్తూ ఉన్నాడు. మేమేదో కల్పించి చెప్పలేదు అన్నాడు. ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితేమంటున్నాడు. కన్నులారా చూసిన వారు, నేను చూడలేదు కానీ ఆయన చూశారు. ఆయన స్వయంగా ఆ పర్వతం మీద రూపాంతరం చెందుతున్నప్పుడు ఆయన ఉన్నారు, ఆయన తాకారు, ఆయన చెప్పినవి ప్రామాణికమే. అందుకే అన్నాడు, అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి. ప్రియమైన వాళ్ళారు, ఆలోచన చేద్దాం. ఇంకా మనం చూసినట్లయితే అత్యాసపరులై ఉండకూడదు. రోమీలకు రాసిన పత్రిక 16 అధ్యాయము 18వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 16 అధ్యాయము, ప్రతిదానికి మనము జాగ్రత్తగా చూస్తూ ఉన్నాం. గ్రంథాన్ని గ్రంథంగానే వివరించాలి, ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. 16వ అధ్యాయము 18వ వచనం, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటలను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఇచ్చకముల వలనను పరిశుద్ధులనే మార్చేస్తారండి వాళ్ళు. నిష్కపటులు, ఏ కపటం తెలియని వారిని మనస్సులను మోసపుస్తారు. దేనికోసం? క్రీస్తుకు కాక కడుపుకే దాసులు అని చెప్తా ఉన్నాడు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుతారు. చూడండి, అలా కడుపుకు దాసులైన వారు ఉండొచ్చు, అలా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఏయో మాటలు చెప్పి మనుషులను మభ్య పెట్టకూడదు. గ్రంథమును గ్రంథముగా వివరించేవారు ఉండాలి. మనము ఈ రూపాంతరం చెందిన వారిలో ఈ పేతురు గారు ఉన్నారు. ఒకప్పుడు ఆయన స్థితి, ఆయన పరిస్థితి మనం చూసినట్లయితే జాలరుగా, ఆయన చేపలు పట్టేవారుగా ఉన్నారు. వారు పెదనాన్న కొడుకులు ఉన్నారు. వీరు యోహాను, యాకోబు, వీరు కలిసి ప్రభువాన్ని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు మరి విశేషంగా మనకి కనబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము, కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందిరి. ఎంత విలువైన మాట అండి. 12 అధ్యాయాలు అపోస్తలుడైన పౌలు యూదులు ఎలా ఉండాలి, అన్యులు ఎలా ఉండాలి అని చెప్పి 12 అధ్యాయంలో ప్రాక్టికల్గా చెప్తూ ఉన్నాడు. అంటే ఇంతవరకు వినడం ఒక వంతు అయితే, వినిన దానిని అమలు చేయడం, క్రియారూపకంగా అమలు చేయడం అనేది 12 అధ్యాయం రోమాపత్రిక 12 అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళారు. కాబట్టి ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. ఒక క్రైస్తవుడు లోక మర్యాదను అనుసరించడం వల్ల ప్రయోజనం లేదు ప్రియమైన వాళ్ళారు. ఇక్కడ మనము చూసాము, యోహాను సువార్త 14:17లో మనం చదువుదాం. 14వ అధ్యాయము 17వ వచనం, లోకము ఆయనను చూడదు. ఇందా చదువుకున్నాం కదా, మరొకసారి మనం ఈ మాటలు చదువుదాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, క్షమించండి యోహాను కాదు, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చూస్తున్నాడు. ఆ జ్ఞానం కూడా ఈ లోకస్తుల్లో ఉన్న జ్ఞానము చదవడం వల్ల వచ్చినది. అది దేవుని దృష్టిలో సమానమైనది కాదు. దేవుని మనం తెలుసుకునేంత జ్ఞానం పనిచేయట్లేదు ప్రియమైన వాళ్ళు. ఇక్కడ చూద్దాం, చూడండి ఏమన్నాడు 20వ వచనంలో, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అన్న తర్వాత ఈ మాటలు పరిశీలన చేయండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయన. మనం దృష్టించి దాన్ని చదివినప్పుడు ఈ లోకము దేవుని ఆత్మ పొందడం అసాధ్యంగా కనబడుతుంది. లోకము దాని జ్ఞానము తెలివి తక్కువగా ఉంది. లోకము దాని జ్ఞానం ఎలా ఉందంటే దేవుని దృష్టిలో తెలివి తక్కువగా ఉంది. మనం చదివాం. అలాగే 3వ అధ్యాయము 19వ వచనంలో మరి విశేషంగా కనబడుతూ ఉన్నాయి. చూడండి, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే తేల్చి చెప్పేశాడు. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ జ్ఞానము లోకస్తులకు లోకమునకు అందదు. అది క్షణికమైనది ఈ లోకం అని వివరిస్తూ ఉంది. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనంలో ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలా ఉన్నాయి. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలెను, ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన గతించిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ లోక మర్యాదలు చెప్పున అనుసరింపక అని చెప్తూ ఉన్నాడు 12వ అధ్యాయం 2వ వచనంలో రోమీయులకు రాసిన పత్రికలో. కాబట్టి లోక మర్యాదను అనుసరిస్తే ఇవి మనం దేవునికి అందుకోలేము, ఆయన చూడలేము, ఆయన మాటలందు ఆ పరమార్థాన్ని గ్రహించలేము. ప్రియమైన వారు, లోకంలో ఉంటూ లోక జ్ఞానంతో దేవుని తెలుసుకోలేము. అది వెరితనంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మరి విశేషంగా కనబడుతుంది. 4వ అధ్యాయము 18వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు మరి విశేషంగా ఉన్నాయి. 4వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు. ఇక్కడ చూద్దాం, చూడండి. క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగుజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనకు కంటికి కనబడేవన్నీ కూడా ఒక రోజున లయమైపోతాయి. అందుకంటున్నాడు దృశ్యమైనవి అనిత్యములు. కంటికి కనపడేవి అనిత్యములు అంటే ఎక్కువ కాలం ఉండేవి కాదు. అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి ఏంటి చూస్తే తండ్రి దేవుడు అదృశ్యుడు. ఆయన మనకి కనబడట్లేదు, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అదృశ్యుడు కాబట్టి ఆయన స్థిరముగా ఉంటారు. ఇక్కడ అందుకే అంటున్నాడు నిత్యము ఉండే దేవుడు, నిత్య జీవనం అనుగ్రహించే దేవుడు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. దృశ్యమైన అనిత్యములు,
అదృశ్యమైనవి నిత్యములని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోక మర్యాద చొప్పున మనము అనుసరించకూడదు. ఈ లోక మర్యాద చొప్పున అనుసరిస్తే మార్పు లేని జీవితం, సారమైన జీవితం ఉంది. లోకములో ఉన్న వాటినైనా ప్రేమించొద్దని చెప్పాడు. ఇంకా మనం ముందుకు వెళితే ఇక్కడ మనం చూసినట్లయితే అది దేవుడు లేకుండా ఆశాభావానికి చేయు కారణం లేకుండా ఉంది. కాబట్టి దేవుడు లేడు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కానీ ఈ జ్ఞానం వారికి అందకే మాట్లాడుతూ ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. దీనికి జవాబుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనంలో ఏముందండి? ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులను కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకము చేసుకొనడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూసారా ప్రియమైన వారు, ఆలోచన చేయండి. కాబట్టి దానితో స్నేహం అంటే దేవునితో వైరం అంటున్నాడు యాకోబు రాసిన పత్రికలో. అంటే లోకముతో స్నేహం అంటే దేవునితో వైరమే. లోకంతో స్నేహం అంటే దేవునితో వైరమే. ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటలు మరి విశేషంగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఏమని ఉంది? వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకంతో చేయకూడదనే కదండి ఈ మాటలు మనతో చెప్పేవి. లోకంతో స్నేహం. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. దాన్ని బట్టి మనము ఇవి చెప్పుకుంటున్నాం. ఎంతకాలము ఈ లోకమును దాన్ని ప్రేమిస్తాం మనం. ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని కోల్పోతామే. నిత్య శిక్షకు ఉన్న ఒక వ్యక్తి నిత్య జీవం పొందగల స్థితి, రూపాంతరం పొందే అవకాశం దేవుడు ఇచ్చాడే మనకి. దాన్ని ఉచితంగా ఇచ్చాడు, మనము దాన్ని పొందుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ అందుకే అంటాడు 4వ వచనంలో, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా అంటాడు. కాబట్టి లోక స్నేహం చేయకూడదు, అది చెడిపోయినది అని చెప్తున్నాడు పేతురు రాసిన 2వ పత్రికలో. ఈ లోకము చెడిపోయినది. లోకం ఎలాగ ఉందంటే చెడిపోయిన స్థితిలో ఉంది. అప్పుడు ఇప్పుడు కూడా దేవునికి దూరమైన వ్యక్తి చెడిపోయి పాపిగా జీవిస్తున్నాడు. అతడు మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, రక్షణ పొందినప్పుడు అతడు నిత్య జీవనకు వారసుడిగా ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. జాగ్రత్తగా చూద్దాం. 4వ వచనంలో అంటాడు, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారుగునట్లు వాటిని అనుగ్రహించను. ఏమన్నాడండి ఇక్కడ? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చాలా వివరంగా చెప్తూ ఉన్నాడు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగినట్లు, తప్పించుకుంటే దేవస్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించాను. కాబట్టి లోకములో ఉన్న వాటినైనా మనం అది చెడిపోయినట్లుగా కనబడుతోంది. అది గర్వముతో, చెడు కోరికలతో నిండి ఉంది. ఎలా ఉందండి లోకం? గర్వముతో, చెడు కోరికలతో నిండి ఉంది. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో సవివరంగా మనకి మాటలు ఉన్నాయి.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎంత గొప్ప మాటలు ప్రియమైన వాళ్ళారా! లోకము గర్వముతో, చెడు కోరికలతో నిండి ఉన్న దాంట్లో నుంచి మనం తప్పించుకోవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడే అన్నాడంటే అదే మీరు ఈ లోక మర్యాద చెప్పిన అనుసరింపక అనే దాంట్లోనికి వస్తుంది. ప్రియమైన వాళ్ళ ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నప్పుడు ఒక హెచ్చరిక మన మీదకి వచ్చినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలి కదా. ఇప్పుడు చూడండి, ఆఫ్ చేయండి. ఒక వ్యక్తి మనం చూసినట్లయితే ఒక వ్యక్తి రూపాంతరం చెందాలనే కదా ఈ మాటలు మనకు చెప్తూ ఉన్నది. లోకము నుండి, లోకాశల నుండి బయటికి రావాలి. బయటకు వచ్చి ఆయనను మనం అంగీకరిస్తే ఎటర్నల్ లైఫ్, ఎంత రూపాంతరం మనకు తెలుసు. ఒక చిన్న పురుగు లావా దశలో ఉండి దశలుగా ఎలాగా మార్పు చెందుతుందో అలా మన యొక్క ఆంతర్యంలో ఆ మార్పును దేవుడు కోరుచున్నాడు. అలా మార్పు జరుగుతున్నప్పుడు లోకాన్ని స్నేహించేది తక్కువ అవుతుంది. లోకాన్ని లోకములో ఉంటాము, లోకము ఆచరించే, లోకము చెడు అనుసరించే దాటిని మనం తప్పించుకుంటాం. నిత్య జీవానికి కారకుడైన యేసుక్రీస్తును మనం అంగీకరిస్తాం. ప్రియమైన వారు, నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. లోకముతో రాజీపడి దాని కొరకు లొంగకూడదని చెప్తూ ఉంది. ఇక్కడ చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, 5వ అధ్యాయం 19 ఆఖరుగా చూసుకుని కొన్ని మాటలు చెప్పుకొని ముగించుకుందాం. 19వ అధ్యాయం ఏముందండి? మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టి యందున్ననియు ఎరుగుదము. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదాం. మనము దేవుని కుమారుడని యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి, ఆయనే సత్యమును, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని చెప్తూ ఉంది. ఎంత గొప్ప మార్పు రావాలో ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వారు, లోకమును దాని ఆశ గతించిపోయే దాని మీద కాకుండా నిత్యము జీవించే స్థితికి మనం రావాలని కోరుతుంది. లోకంలో రాజీపడి దాన్ని తీరుకు లొంగవద్దని పౌలు చెప్పడంలో ఆశ్చర్యమేమి లేదు. అందులోని ప్రజలను మలచి చెడు మార్గాల్లో ప్రవర్తించేలా చేసే బలమైన శక్తులలో లోకంలో ఉన్నాయి. యవనస్తులను బలంగా లోకంలో కలిపేసే విధానంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియమైన వారు. లోకంలో ఉన్న వాటినైనా మనము అనుసరించకూడదని. విశ్వాసులు క్రీస్తు పోలికలోకి మార్పు చెందాలి. ఇదంతా విన్న తర్వాత ఏంటంటే మార్పు చెందండి, రూపాంతరం చెందాలి. విశ్వాసులు ఏం చేయాలండి? విన్న తర్వాత క్రీస్తు పోలికలోకి మార్పు చెందాలి. క్రమక్రమముగా ఆయన మనకు మాదిరి ఉన్నాడు కాబట్టి పోలిక చొప్పున వెళ్ళవలసిన వారమై ఉన్నాం. విశ్వాసులు క్రీస్తు పోలికలోకి మార్పు చెందాలి. ఇలా మార్పు చెందడం అనేది వారి అంతరంగాల్లో దేవుని ఆత్మ నెరవేర్చు కార్యం. ఈ మార్పు ఎవరు చేస్తారండి? ఎవరైతే ఆసక్తి కలిగి ఉండి, విశ్వాసం కలిగి ఉండి, లోకాన్ని ప్రేమించకుండా దేవుని మాటలు వింటూ దేవునిలో కొనసాగితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆ మార్పు అంటున్నాడు. విశ్వాసులు ఇలా మార్పు చెందడం అనేది వారి అంతరంగాల్లో జరగాలి. పై మార్పు చాలా ఉంటాయండి. ఇందాక చెప్పుకున్నాం మనం, ఆశ్చర్యం గొలిపేవి. ఏం చెప్పుకున్నామండి? టర్బన్ మీద పడే నీరు చక్రాన్ని తిప్పుతూ నీటి శక్తిని విద్యుత్ శక్తిగా రూపొందిస్తుంది. ఎంత గొప్ప విషయం!
అది రూపాంతరము. లోక సంబంధంగా మనం చూసినట్లయితే నీటిలోంచి ఒక శక్తి విడుదల అవుతుంది. మనకు తెలుసు ఈ కరెంట్ ఎలా వస్తుందో, నీటి నుండి వస్తుందని. మరి మన మార్పు ఎక్కడ జరగాలంటే ఆంతర్యంలో జరగాలని కోరుతున్నాడు. ఇలా మార్పు చెందడం అనేది మన అంతరంగాల్లో దేవుని ఆత్మ నెరవేర్చే కార్యం. కాబట్టి చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఒక వ్యక్తి రూపాంతరం చెందాలని వీటన్నిటికంటే గొప్ప రూపాంతరాన్ని గూర్చి రోమాపత్రిక 6వ అధ్యాయంలో మీరు చదవాలి. అధ్యాయం చేసుకోవాలి, చదవాలి. ఒక వ్యక్తి క్రైస్తవుడినప్పుడు గొప్ప రూపాంతరం జరుగుతుంది. అతడు క్రైస్తవుడు దేవుని తెలుసుకోకముందు ఇందాక చెప్పుకున్నాం, దేవుని కృపకు వెలుపట ఉన్నాడు. నేను ముగించేస్తాను. ఇప్పుడు దేవుని కృపలో ఉన్నాడు. అతను నిత్యశక్తకు, లోకంలో ఉంటే నిత్యశక్తకు కారకుడై ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తునందు నిత్య జీవం గలవాడై ఉన్నాడు. అతడు ఇప్పుడు దేవుని బిడ్డ అయి ఉన్నాడు. మునుపు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేనివాడై ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంను అతడు పొంది ఉన్నాడు. అతడు పూర్వము నిత్యశక్తికి పోతుడి ఉన్నాడు. అతడు ఇప్పుడు నిత్య జీవనం అనుగ్రహింపబడింది. ఈ గొప్ప రూపాంతరం యొక్క ఒక ముఖ రూపం ఏమంటే తనకు తాను సహాయం చేసుకోలేనప్పటికీ రక్షణను దేవుని వరముగా అతడు పొందుతాడు. ఒక పాపి రక్షణ పొందితే పరలోకానికి తగినవాడై ఉంటాడు. ఒక పాపి రక్షణ పొందితే, రూపాంతరం చెంది రక్షణ పొందితే అతడు పరలోకమునకు తగినవాడై ఉంటాడు. పాపి చెడిపోయిన అవిధేయుడని బిడ్డ నీతిగల విధేయుడని దేవుని బిడ్డగా మారవలసి ఉంది. అయినప్పటికీ దేవుని కృప వలన ఈ రూపాంతరం జరుగుతుంది. కాబట్టి అయినప్పటికీ దేవుని కృప వల్లనే ఈ రూపాంతరం జరుగుతుందని మనం గమనించాలి. జూలియతే, సీమోను, సుంకరి అయిన మత్తాయి అనువారు సమర్పణతో కూడిన శిష్యులు కాగలిగారు. హింస పెట్టినట్టు పౌలు ప్రసంగించే పౌలుగాను, ఉరిమిడివాడైన యోహాను ప్రేమించే అపోస్తులుగాను మారిపోయాడు. మనం చెప్పుకున్నాం. కాబట్టి ఒకప్పుడు జారులు అని మనం చెప్పుకున్నాం కదండి. ఒకప్పుడు లోక సంబంధులుగా జీవించే కొరింథీయులు పరిశుద్ధులని పిలువబడ్డారు. అలా రూపాంతరం చెందారు. మనం కూడా అలా రూపాంతరం చెందాలి ప్రియమైన వాళ్ళారా. అలా రూపాంతరం చెందడానికి లోకాన్ని ప్రేమించకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నా కొరకు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నాకు ఒక నిరీక్షణ ఉంచాడు. ఆయన రక్తం వలన నా గత పాపాలు క్షమిస్తాడని ఎవరైతే విశ్వసించి మరి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయనలో కొనసాగుతారో వారు రక్షింపబడతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. అటువంటి మార్పు రూపాంతరము మీలో కలగాలని అందరము అదే బాటలో వెళ్తూ నిత్య జీవానికి, ఈ లోకమే కాదు, ఇది అంతం కాదు, నేనుండు స్థలంలో మీరుండులాగున నేను మరలా వచ్చి తీసుకెళ్తున్న క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉందాం. అట్టి భాగ్యాన్ని రూపాంతరం పొంది నిత్య జీవాన్ని పొందుదాం. దేవుడి మాటలు మీ వినికిడిలో, మీ హృదయంలో ఆయన ఉంచాలని నేను కోరుతూ ముగిస్తూ ఉన్నానండి. తప్పనిసరిగా మీరు లైక్ చేయండి. మీకు ఈ యొక్క మాటలు ఇష్టపడినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను సంతోషిస్తాను. నేను చేసే చిన్న వీడియోలు మీ దగ్గరికి వస్తాయి. అందరికీ వందనాలండి. ఉంటానండి. ఓపిక